నువ్వు సాహసం చేస్తున్నావు. ఒక నిండు ప్రాణంతో చెలగాటం ఆడుతున్నావు. నిజం చెప్పేయ్. చెప్పొద్దు, చెప్పేయ్. సరే. ఏమైందండి? ఏం లేదు, నువ్వు పడుకో. ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి వెధవ పని గన్నుతో కాదు, కెమెరా కన్నుతో షూట్ చేశా. చంద్రముఖి చంద్రముఖి. వేళ్లలో నేను ఒక్కరోజు ఎవరితోనైనా మాట్లాడలేదనుకో, అంతే, అవి వెళ్లాల్సిన చోటికి వెళ్తాయి. చివరికి నువ్వు వెళ్లాల్సిన చోటికి నువ్వు వెళ్ళిపోతావు. ఆ తర్వాత బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్. ఆ తర్వాత నీ అరెస్ట్, ఉరి లేదా లైఫ్. ఇప్పుడు కాల్చు. కమాన్, షూట్ మీ యేసు. భార్య చేతిలో చచ్చిపోవటం కంటే భర్తకి ఏం కావాలి చెప్పు. కమాన్. దీనికి లైసెన్స్ ఉందా నీ దగ్గర? లైసెన్స్ లేకుండా గన్ ఉండడం చట్టరీత్యా నేరం. ఇదే విషయాన్ని నేను పోలీసులకు కంప్లైంట్ చేశాననుకో, అప్పుడు నిన్ను తీసుకెళ్లి లోపలేస్తారు. అర్థమైందా? అదే, ఇప్పుడు అర్థమైందా? ఈ నారాయణ మామూలుడు కాదు, ఆటమ్మమ్మలు అంటాడని. ఎలా యశు, ఆ రింగ్ అంటే నాకు మా చెడ్డ చిరాకు. మన పెళ్లి గుర్తుగా ఓ అద్భుతమైన రింగ్ చేయిస్తాను, అది పెట్టుకో, అందంగా ఉంటావు. అర్థమైందా? హలో, వెళ్ళు, ఇప్పుడు వెళ్ళు నీ రూమ్. వెళ్ళమని చెప్తున్నాను కదా. ఇదిగో, నీ ఫోన్ కూడా ట్యాపింగ్ లో ఉంది. నువ్వెవరికి ఫోన్ చేసినా క్షణాల మీద నాకు తెలిసిపోతుంది. చెమటలు పట్టినాయి కదా, వెళ్ళి ఏసీ వేసుకుని పడుకో పో. వెళ్ళా. నారాయణ మజాక. నారిగాడంట, నారిగాడు. నారాయణ, నారాయణ ది గ్రేట్. రాహుల్, నేను దీక్షని. దీక్ష, ఎక్కడున్నావు? నీకోసం కార్తీక్, నేను, చివరికి వసుధ కూడా ఎంత టెన్షన్ పడుతున్నావు తెలుసా? అసలు ఎందుకు ఇలా చేసావు? మీరు ఆందోళన పడుతుంటారని నాకు తెలుసు, అందుకే ఫోన్ చేశాను. నేను క్షేమంగానే ఉన్నాను. ఈ విషయం కార్తీక్ చెప్పావా? లేదు, నీకే చెప్తున్నాను. నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను కార్తీక్ వెంటనే నీ దగ్గరికి వస్తాం. నువ్వు అజయ్ గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు, భయం అంతకన్నా లేదు. నిన్ను వాడి దగ్గరికి వెళ్ళమని మేమేం బలవంతం చెయ్యం. నేను అజయ్ గురించి భయపడ్డం లేదు. మరి ఇంకేంటి, వసుధ గురించి ఆలోచిస్తున్నావా? అదంతా కార్తీక్ చూసుకుంటాడు. ఏం చేస్తే బాగుంటుందో, ఎలా చేస్తే బాగుంటుందో మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం. ఎందుకు నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? నా ఫ్రెండ్ ఇంట్లో. అది హైదరాబాదేనా, మరి ఇంకెక్కడైనా? హలో దీక్ష, దీక్ష, నా మాటలు వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయి రాహుల్. మరి ఎందుకు మాట్లాడావు? కనీసం నువ్వు ఎక్కడున్నావో చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? నేను క్షేమంగా ఉన్నానని చెప్పడానికి ఫోన్ చేశాను. అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? చందుని ఎవరో కిడ్నాప్ చేశారు. వదిన్ని కిడ్నాప్ చేశారా? అవును, వాళ్ళు ప్రతి క్షణం కార్తీక్ని టెన్షన్ పెడుతున్నారు, పరుగులు తీయిస్తున్నారు. అంతేకాదు, వాళ్ళ వల్ల నీకు ప్రమాదం ఉంది. అందుకే నువ్వు వెంటనే మా దగ్గరికి రావటం నీకు సేఫ్. ఎవరు చేస్తున్నారు ఇదంతా? అజయ్ చేస్తున్న పనా లేక భద్ర చేస్తున్న పనా? అది తెలియకే కంగారు పడుతున్నావు.
ఇటువంటి టైంలో నువ్వు ఇలా చేస్తే ఎలా దీక్ష? కార్తీక్ ఎవరి కోసం ఆరాటపడాలి? నీ గురించా, చందు గురించా, వసుధ గురించా? నా గురించి మీరేం బాధపడద్దు. ముందు చందు వదిన విషయం చూడండి. నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. నా కోసం మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. దీక్ష, దీక్ష నా మాట విను. హలో, వసుధకి నిజం చెప్పావా? ఇంకా లేదు. నువ్వు చెప్పవని నాకు తెలుసు కార్తీక్. చూడు, నువ్వెవరో నాకు తెలీదు. ఇది ఇప్పటికిప్పుడు చెప్పే విషయం కాదు. నువ్వు శంకర్ సూర్యని అభిమానించేవాడివి అయితే నా మాట విను. వింటే కథలు చెప్తానంటావు. కథలు కాదు, నిజం చెప్తున్నాను. నిజం తెలిస్తే వసుధ ప్రాణానికి ముప్పు అవుతుంది. అయితే ముందు తన్ని మానసికంగా ప్రిపేర్ చేయాలి. అందుకు నాకు కొంచెం టైం కావాలి. ఈలోగా నన్ను వెతికి పట్టుకుందామనే? నీ చావు తెలివితేటలు నా దగ్గర పనికిరావు కార్తీక్. నిన్ను పట్టుకునేవాడిని అయితే ఇప్పటికే పట్టుకునేవాడిని. నేను నిజం చెప్పడానికే డిసైడ్ అయ్యాను. ఆ తర్వాత ఈ సిటీ నుంచి వెళ్ళిపోతాను. అబ్బా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నేను కూడా నీకు నిజం చెప్తాను విను. ఏంటది? నీకోసం నేను గిఫ్ట్ పంపిస్తున్నాను. ఇంటి దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెంటనే వెళ్ళి కలెక్ట్ చేసుకో. హలో హలో, లోపలికి రా కార్తీక్. ఇదేంటి? ఆ అపరిచితుడు ఇంతకు ముందే ఫోన్ చేశాడు. నా కోసం పార్సిల్ ఎదురు చూస్తున్నాను. నేను ఇంట్లోకి వచ్చి 10 నిమిషాలు అయింది, అప్పుడు ఇది లేదు. శత్రు ఎవరో కానీ చాలా పెద్ద క్రిమినల్ బ్రెయిన్. చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నాడు. ఆ కార్తీక్, అందులో బాంబు లాంటిది ఏదైనా ఉంటుంది. బాంబు లాంటిదే ఉంటుంది, బాంబు కాదు.
ఇదే కార్తీక్, ఆ రోజు చందు కట్టుకున్న శారీ ఇదే. వాడే. హలో, పార్సుల్ ఓపెన్ చేసావా? నీ చందు రక్తం చూస్తేనే నీ నోటి వెంట మాట రావట్లేదే. నిజానికి చందు ఎడమ చేతి బొటన వేలు నరికి పంపిద్దాం అనుకున్నాను, వేలి ముద్రలు కూడా వెయ్యకుండా. రాయ్ ఏయ్! నాకు సౌండ్ పొల్యూషన్ అంటే ఇష్టం ఉండదు కార్తీక్. ఇప్పుడు చీర మాత్రమే వచ్చింది, ఆ తర్వాత ఒక్కొక్క పార్ట్ వస్తుంది. ఫైనల్ గా చందు 7 నీ ముందుంటుంది. ఇప్పుడే శవపేటికి ఆర్డర్ ఇచ్చాను. రాయ్, నువ్వు తొందరపడుతున్నావు. నువ్వు ఆలస్యం చేస్తున్నావు. నీకు షాకుల మీద షాకులు కావాలా? నిజం చెప్పాలా? నేను చెప్తానంటున్నాను, నువ్వే వినట్లేదు. టైం చెప్పాల్సింది నేను, అందుకే నువ్వు తొందరపడాలి. ఇప్పటి నుంచి సరిగ్గా నీకు 24 గంటల టైం ఇస్తున్నాను. అప్పటి నుంచి కౌంట్ డౌన్ మొదలవుతుంది. రేపటితో చందు చాప్టర్ క్లోజ్. ఆప్షన్ నాది. బాయ్. రాయ్ రాయ్ ఏమంటున్నాడు? 24 గంటల్లో వస్తుకు నిజం చెప్పకపోతే చందు శవాన్ని పంపిస్తానంటున్నాడు. వాడి వాయిస్ని గుర్తుపట్టలేకపోతున్నావా? చెప్పాను కదా, వాడు చాలా ముదురు, గొంతు మార్చి మాట్లాడుతున్నాడు. దీక్ష ఫోన్ చేసింది కార్తీక్. నిజమా? ఎక్కడి నుంచి? నీకే ఎందుకు చేసింది? నా మీద తన కోపం వచ్చిందా? నువ్వేం చేసేవని నీ మీద కోపం తెచ్చుకుంటుంది? మరెందుకే నిశ్శబ్దం? తను ఎక్కడుందంట? అది మాత్రం చెప్పలేదు కార్తీక్. నేను క్షేమంగా ఉన్నాను, అన్నయ్యని ఆందోళన పడొద్దని చెప్పింది. ఆందోళన పడకుండా ఎలా ఉంటాను రాహుల్? ఆ ఆలోచనే ఉంటే ఇలాంటి పని చేస్తుందా? తను క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు. అసలు ఈ దుర్మార్గుడు ముందు దీక్ష గురించే కదా మనల్ని టెన్షన్ పెట్టింది. అంటే వాడికి తను తెలుసు కదా, ఇప్పుడు తన్ని తీసుకుపోతాడు. ఇలాంటి పిచ్చి పని చేస్తుందా? చా! చందు విషయం తనకు చెప్పావా? చెప్పాను కార్తీక్, జాగ్రత్తగా ఉండమన్నాను. మళ్ళీ తనే ఫోన్ చేస్తుందంట. ఏమో, చందు విషయం తెలిసాక తను ఇంకా భయపడొచ్చు. ఇప్పట్లో ఫోన్ చేస్తుందని నేను అనుకోను. అలా అనుకునేదే అయితే నాకు ఫోన్ చేసేదే కాదు. నీతో మాట్లాడటానికి భయపడటమో లేక సిగ్గుపడటమో అయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం కార్తీక్? చందు విషయంలో ఇంకా 24 గంటల టైం ఉంది. ఆలోచిస్తాను. ఆ శారీని ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏట్లో నుంచి వస్తున్నాను. అవునా? హైదరాబాద్లో హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్, గండిపేట తప్ప ఎలాంటి ఏర్లు లేవే. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు? ఏ గంగలో దూకితే నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో. ఇది నా పనే. నేను కాక నిన్ను జాగ్రత్తగా ఇంకెవరు చూసుకుంటారు? నారాయణ,
ఈ రోజు నుంచి ఇట్ట పిలవడానికి కూడా ఇల్లేదు. ముందు ఎదుటోళ్ళని గౌరవించడం నేర్చుకో. నువ్వేమన్నా చిన్నపిల్లవనుకుంటున్నావా? పెళ్ళైన దానివి. ఏంట్రా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఏంటి కష్టంగా ఉందా? నీలాగా ఒకళ్ళ మీద కోపాన్ని ఇంకొకళ్ళ మీద చూపించడం నాకు చేత కాదు. అనుకుంటే నేనే కొట్టగలను, కానీ కొట్టను. మమ్మీ 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 జలజ, ఏంటమ్మా? ఏంటి మమ్మీ, చివరికి పని వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇది ఇల్లా సంత? సంత కాకూడదని చెప్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఏ చీర కట్టుకోవాలి, ఏ పూలు పెట్టుకోవాలి, ఏ గాజులు వేసుకోవాలో కూడా నేనే చెప్తాను. నువ్వు చెవుల్లో పూలు మొక్కలో బూడిద పూసుకుంటావు కదా, అది చూసుకో. నాకు పాఠాలు చెప్పొద్దు. మీ అమ్మ ఎలాగూ చెప్పదు, నేను కూడా చెప్పబోతే ఎలా? ఏంటి మమ్మీ మాట్లాడవు? నువ్విప్పటిదాకా ఎలా ఉన్నా ఏం చేసినా చూస్తున్నాను తప్ప మాట్లాడలేదు. పెళ్ళైన పిల్లవి, నువ్వు అందంగా ఉన్నావని మిడిసిపడితే నువ్వు ఆశపడ్డ కార్తీక్ కూడా దగ్గరికి రాడు. భార్య అంటే అణుకుగా ఉండాలని పెదరాయుడు సినిమాలో పెదమోహన్ బాబులాగా డైలాగులు రిపీట్ చేస్తాననుకున్నావా? చెయ్యను. ఇంట్లో కూర్చొని సతీ అనసూయ, సతీ సావిత్రి లాంటి సినిమాలు చూడు. భార్య అంటే స్త్రీ అంటే ఎలా ఉండాలో తెలుస్తుంది. ఏంటి మమ్మీ, ఈ రోజు నారాయణ పూనుకు వచ్చినట్టు వాగుతున్నాడు, నువ్వు మాట్లాడవేంటి? మీ అమ్మేం మాట్లాడుద్ది? అంటే నీతో మాట్లాడిస్తుందన్నమాట, అంతేనా మమ్మీ? నారాయణ గారు చెప్పినట్టు చెయ్యమ్మా, అంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను. ఇప్పుడు అర్థమైంది కదా, ఇక నుంచి ఈ ఇంట్లో ఏ నిర్ణయం అయినా ఈ నారాయణ తీసుకోవాలి. ఇప్పటిదాకా మీ అమ్మ చెప్పినట్టున్నావు, అందుకే ఎటూ కాకుండా పోయావు. నేను చెప్పిన మంచి మాట విన్నావనుకో, జీవితంలో ఏదో ఒక రోజున సుఖపడతావు. నా సుఖం గురించి నువ్వు మాట్లాడొద్దు. నా మీద పెత్తనం చలాయించాలని చూస్తే నేను ఊరుకోను. నేను కార్తీక్ భార్యను. అది గుర్తు చేద్దామనే, భార్య అయినంత మాత్రం చాలదు. నువ్వు అయ్యావు కదా భర్తవి, ఇంకొకరికి నీతులు చెప్పడానికి నీకొక స్టేటస్ ఉండాలి. అమ్మ దగ్గర పిల్ల పొగరు అలాగే ఉంది. నువ్వు దారిలోకి వస్తావు, ఎక్కడికి పోతావు? ఇప్పటిదాకా చప్పటి కూడు తిన్నావు, అందుకే స్పెషల్గా హైదరాబాద్ బిర్యానీ తెప్పించాను. తృప్తిగా తిను. తీసుకో. నీ పోడి బిర్యానీలు ఎవ్వరికి అవసరం లేదు. పిరికి పందలా మాస్కులు వేసుకుని వస్తున్నావు. ఏంటి, నేను పిరికి పందనా? అయితే నా అవతారం చూపించే సందర్భం వచ్చింది. ఇప్పుడు చూడు.